కులం చూడడం, కులాలు చూడకూడదు, పార్టీ చూడడం, పార్టీలు చూడకూడదు, కోసం చూడడం చెప్పడం జరిగింది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ పార్టీలకి ఏ రకంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పనిచేయడం కుదరదు. సిపిని ఎందుకు ఎంచుకున్నారు అంటే జనం కోసం పోరాడే జనసేన ఉంది, అభివృద్ధి కోసం పనిచేసే తెలుగుదేశం పార్టీ ఉంది, మరి వైఎస్ఆర్ సిపిని ఎందుకు ఎంచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రకంగా చేస్తారని ఆ పార్టీలో కొనసాగడం జరుగుతుంది. ఆయన అలాగే పేర్లకు కూడా చేయడం జరిగింది. అలా చూసుకున్నట్లయితే సార్ రీసెంట్గానే అయితే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అయితే జరుగుతుంది. అసలు ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ జరగడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి? పేద విద్యార్థికి చాలా అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా? ఎన్ని కాలేజీలు పేదవారందరూ కూడా జాయిన్ అవ్వాలంటే దాంట్లో కోట్లు వసూలు చేయడం జరుగుతుంది. సరిగ్గా ఇందిరాగాంధీ గారు కొన్ని బ్యాంకుల్ని, ప్రైవేట్ బ్యాంకులు ఉంటే ఆ బ్యాంకుల్ని జాతీయకరణ చేసి జాతికి అంకితం చేసి ఆవిడ ఉన్న ప్రైవేట్ బ్యాంకుల్ని గవర్నమెంట్లో కలిపింది. సార్ అలాగా ఉన్న వ్యవస్థలను గవర్నమెంట్ తీసుకుని చేస్తే సామాన్య ప్రజలకు, పేదవర్గానికి ఉపయోగపడుద్ది అని మెయిన్ ఉద్దేశం. జగ్గిరెడ్డి గారితో చూసుకున్నట్లయితే ఏ కార్యక్రమం జరిగినా సరే మీరు కంపల్సరీ పక్కన ఉంటారు. అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలా కుదిరింది? ఆయన కుటుంబ సభ్యుడిగా పనిచేస్తూ ఆయన కూడా మమ్మల్ని అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిగానే చూస్తారు. ఆయన ఎప్పుడు పిలిచినా అర్ధరాత్రి ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి కార్యకర్తకి వెనకాల పనిచేసే వ్యక్తి మా నాయకుడు ఉన్నాడు. మా జిల్లా ఇవాళ కోనసీమ జిల్లాకి అధ్యక్షుడు మా పిల్ల జగ్గిరెడ్డి గారు.